ఫస్ట్ వారిని తెలుసుకుంటే మేమంతా బాగుంటాం సార్. మేము పనుకోనేకి ఇల్లు లేదు, ఉంటుండలేదు, కూర్చొనేకి ఇల్లు ఉంటుండలేదు. మేము పనుకునేది ఆర్డిటి ఇంట్లోనే, మేము బాత్రూమ్ పోయేది ఆర్డిటి బాత్రూంలోనే సార్. ప్రస్తుతానికి ఆర్డిటి సంస్థ ఎలా సేవలు అందిస్తుంది మీకు? బాగా అందిస్తుంది సార్. ఏమంటే తల్లి పిల్లని సంరక్షణ ఫస్ట్ సార్. గర్భవతి ఉంటే 7 నెలలు డెలివరీ అయినాక నా మనవరాలు అయితే సార్, సొంత నా మనవరాలు 3/4 కేజీ ఉంది సార్, 750 గ్రాములు. ఆ బాబుని 3 నెలల ఐసీలో పెట్టుకుని బతికిచ్చి ఒకసారి ముక్కులో కండ పెరిగింటే బెంగళూరుకి ఎన్ఐసి హాస్పిటల్ పంపించి సార్ ముక్కులో కండ తీసినారు. ఇప్పుడు ఆ పాప 12 ఏళ్ళ పాప సార్, బాగా బతికి బాగా ఇప్పుడు స్కూల్కి పోతుంది. ఆ పాపకి ఎన్ఐసి వేస్తుంది. ప్రతి మేము హాస్పిటల్కి వచ్చిన వాళ్ళ 1 రూపాయి కూడా తీసుకోరు. మేము బెంగళూరు ఉన్నట్టయితే వాళ్ళ అన్నము ఫుడ్ అది ఇప్పుడు సార్ నా జన్మలో మర్చిపోయింది సార్. అంత ఫుడ్ మేము పనుకునే మంచం కింద తెచ్చిపెట్టిండారు సార్. నిజంగా నాకు ఆడిట్ అంటే అంత నన్ను తలుసుకుంటే కండ్ల నీళ్ళు వస్తాయి సార్ నిజంగా నాకు. ఇప్పుడు ఆడిట్ పోతుందంటే మాకు ఎంత రెయ్యి బొగులు ఏంటి పోతుంది అని మేము కూడా బాధపడుతున్నాం సార్. ఇంట్లోనా వాళ్ళకి జన్మలో నాకు వాళ్ళకి మేము రుణపడి ఉంటాం సార్. అంటే మాకు ఆడిట్ ఉంటే చాలా మేలు సార్. నారా లోకేష్కి పాదాభివందనాలు సార్. సార్ మాకు అంతా సేవ చేసినారు సార్ ఆడిట్ అంటే. చంద్రబాబు నాయుడు వచ్చి చాలా మేలు చేశారు ప్రజలందరికీ. నారా లోకేష్ కూడా ఇప్పుడు చాలా ఉచితంగా చేసి చాలా పుణ్యం చేసుకున్నారు పేదలందరికీ. చాలా ధన్యవాదాలు వాళ్ళు. ఆర్డిటి సంస్థ ఎటువంటి సేవలు చేస్తుంది మీకు? చాలా తల్లిదండ్రుల కన్నా ఎక్కువగానే చూసుకుంటా ఉంది. ఇప్పుడు టాబ్లెట్ల కంటే పేదలకి డబ్బులు ఉండేదా, అందుకని ఇప్పుడు ఫ్రీగా చూస్తుంది కాబట్టి చాలా పేదలందరూ సంతోషపడుతున్నారు. అందరినీ ఆరోగ్యంగా చూడాలని కోరుకుంటారు వాళ్ళు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని చంద్రబాబు నాయుడు కూడా బాగా కోరుకుంటారు అందరు ప్రజలందరినీ. ఇప్పుడు ఆర్డిటి సంస్థ మీ ప్రాంత వాసులకి ఎటువంటి సేవలు చేస్తుందమ్మా? అన్ని రకాలుగానే బాగానే చూసుకుంటూ ఉంది. మా దుర్గాని సార్, పాలవాయి, కళ్యాణ మండలము. మాకు ఆర్డిటి అంటే చాలా సేవలు 50 చేసింది. 50 స్కూల్ పిల్లలకి అందరికీ ఉచితంగా చదువు, భోజనాలు బ్రహ్మాండంగానే పెట్టినారు. ఆర్డిటి ఇండ్లు కట్టించినారు. మా ఊరికి ఒకటి 150 ఇండ్లు వచ్చినాయి. 3 కిత్తాలు ఉచితంగా కట్టించినారు. నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, ఈ ఎమ్మెల్యే చంద్రబాబు గారిని కలిసి ఆడ ఢిల్లీ పెద్దలతో కలిసి రెన్యువల్ చేసి అంతా నమస్కారం చేసి వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతాము. నమస్తే అండి. నమస్తే సార్. ఆర్డిటి ఎటువంటి వైద్య సేవలు అందిస్తుందండి? ఆర్డిటి సేవలు బాగా అద్భుతంగా ఉన్నాయి సార్. ఇక్కడ మాకు నిరుపేదలము ఇక్కడ కరువు ప్రాంతంలో ఎక్కువ డబ్బులు పెట్టి చేయించుకోలేము కాబట్టి ఇక్కడైతే బయట చూపించుకొని వచ్చి కూడా ఆడ బాగా కానిది కూడా మళ్ళీ ఇక్కడ బాగా చేసినారు సార్. ఇప్పుడు అక్కడ ఆపరేషన్ చేసి ఫెయిల్యూర్ అయ్యి కూడా వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ బాగా వైద్య సేవలు బాగా సమృద్ధిగా బాగా చెందుతుంది సార్. అసలు ఆర్డిటి ఎటువంటి సేవలు అందిస్తుంది మొత్తంగా? ఆర్డిటి సేవలు రైతులకి కానీ వ్యవసాయ పరికరాలు ఇస్తున్నారు సార్. పేదలకు ఇండ్లు కట్టిస్తున్నారు సార్. పిల్లలకి వైద్య దానికి పిల్లలకి ఇంటర్ అయిన తర్వాత డిగ్రీ పిల్లలకి ఏ క్యాస్ట్ అయినా ఓకే. దీని గురించి డబ్బులు స్కాలర్షిప్ లాగా పిల్లలకి ఇస్తుంది సార్. ఓకే, అంటే 2021 దాకా ఆర్డిటికి విదేశాల నుంచి నిధులు వచ్చేవి. ఆ తర్వాత విదేశాల నుంచి నిధులు రావడం అయిపోయాయి. ఈ సంస్థ అసలు మూసేస్తారనేటువంటి ప్రచారం జరిగింది. గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదనేటువంటి వాదన ఉంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు నారా లోకేష్ గారి కృషి వల్ల, ఆయన చొరవ వల్ల, ఆయన కేంద్ర పెద్దలతో మాట్లాడి ఒప్పించడం వల్ల మళ్ళీ ఆర్డిటికి విదేశాల నుంచి వచ్చేటువంటి నిధులకు అనుమతి దొరికింది. ఎలా అనిపిస్తుందండి? ఇది మంచి అనిపిస్తుంది సార్. ఇది లేకపోయింటే కూడా మాకు ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో చూపించుకోవడానికి బయటకు పోవాలన్నీ కూడా చాలా ఇబ్బంది ఉండేది సార్. మామూలు డెలివరీలకు వచ్చేవాళ్ళు ఈరోజు బయట పోతే అప్పుడంతా బాగుంది, బాగా ఫ్లాట్ ఉందని చెప్తారు. పూర్తి డెలివరీ టైం లేకపోయినప్పటికీ బేబీకి ప్రాబ్లము, తల్లికి ప్రాబ్లము, సిజేరియన్ చేయాలని చేస్తారు సార్. కానీ అక్కడ కూడా డబ్బు లేదు, ఆరోగ్యశ్రీ ఉంది అని అంటారు. కానీ ఆరోగ్యశ్రీ కింద వాళ్ళేం డబ్బు కలెక్ట్ అవుతుంది సార్ గవర్నమెంట్ నుంచి. కాకపోతే రేపు పొద్దున ఫ్యూచర్లో వీళ్ళు హెల్త్కి ప్రాబ్లం వస్తుంది సార్. ఇలాంటిది ఇక్కడ ఆపరేషన్ చేయమన్నా కూడా వీళ్ళు చేయరు సార్. డెలివరీకి నార్మల్ డెలివరీలే బాగా అన్ని సౌకర్యాలతో బాగా చేస్తున్నారు సార్. ఇంతకుముందు ఇక్కడ వేరే వాళ్ళ సర్జరీలో కూడా బయట చేపించుకొని వచ్చి బాగాలేక మళ్ళీ ఇదే అయింటే మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి బాగా క్లియర్ చేసుకొని వచ్చినారు. ఇదే బద్దలపల్లిలో అంగడి వాళ్ళు సార్. అంటే మూతపడిపోయేటువంటి ఆర్డిటికి రావాల్సినటువంటి విదేశీ నిధుల్ని మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చేలా చేసింది. ముఖ్యంగా నారా లోకేష్ గారు ఆయన కృషి వల్లే ఇప్పుడు నిధులు వస్తూ ఉన్నాయి. ఎలా అనిపించిందండి? మాకు చాలా మంచిది అనిపించింది సార్. చాలా సంతోషము. ఆయన చాలా పేదల గురించి ఇట్లా మన సమస్యకి ఇట్లా ఉంటే పేదలకు బాగా ఉపయోగపడుతుందనే ధోరణితోనే ఆయన బాగా కృషి చేసి ఆయనకు మాకు ధన్యవాదాలు సార్. ఆయనకి నారా లోకేష్ గారికి చేసిన దానికి. అన్న నమస్తే అన్న. నమస్తేనా.
2021 వరకు బాగా జరిగింది. అప్పటి నుంచి నిధులు నిలిచిపోయాయి. మళ్ళీ రెండు రోజుల నుంచి మళ్ళీ ఆర్డిటి తరపున నిధులు మంజూరు చేశారు నారా లోకేష్ గారు. నాలాంటి వాళ్ళు ఎంతోమంది లక్షలాది మంది ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కాబట్టి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్స్. ఓకే, అంటే నారా లోకేష్ గారి కృషి వల్లే నిజంగా ఆర్డిటికి మళ్ళీ విదేశాల నుంచి రావాల్సినటువంటి నిధులన్నీ శాంక్షన్ అవుతున్నాయి. ఎలా చూస్తున్నారు? ఇది చాలా మంచి ఆర్డిటికి నిధులు వదలడం చాలా మంచిది. ఎందుకంటే ప్రతి బీదవారు ఉంటారు కదా, వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి చాలా మంచి గవర్నమెంట్ ఇది నారా లోకేష్ వల్ల ఏర్పడింది. నమస్తే అండి. నమస్తే సార్. ఏం పేరు మీ పేరు? నా పేరు నారాయణ సార్. ఓకే, ఆర్డిటి ఎటువంటి సేవలు అందిస్తుందండి మీకు? ఆర్డిటి ఉచిత వైద్యం అందిస్తుంది, ఉచిత విద్య అందిస్తుంది, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తుంది. ఓకే, ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఈ నీటి కుంటలు కానీ, చెక్ డ్యాముల రూపంలో కానీ, ఓకే, ఇవన్నీ దగ్గర మాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము. ఓకే, చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే, ఈ 2 నెలలు అయిండేది కూడా మాకు చాలా హ్యాపీగా ఉన్నాము. ఇది ఎలాగే కొనసాగాలని కోరుతున్నాం. ఓకే, అంటే 2021 వరకు ఆర్డిటికి విదేశాల నుంచి ఫండ్స్ వచ్చేవి, ఆ తర్వాత ఆగిపోయినవి. ఆర్డిటి అసలు మూతబడిద్ది అనేటువంటి ప్రచారం జరిగింది. అయితే గత ప్రభుత్వం ఏమో పట్టించుకోలేదని చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అంటే నారా లోకేష్ గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి చొరవ చూపించి కేంద్ర పెద్దలతో ఆయన మాట్లాడి దీనికి విదేశాల నుంచి రావాల్సినటువంటి నిధులను కూడా ఆయన అనుమతించేలాగా కేంద్ర పెద్దలతో మాట్లాడారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం సార్, చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. రెన్యువల్ అయిందని, మళ్ళీ పునరుద్ధీకరణ జరిగిందని అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. రెన్యువల్ అయింది ఎవరి వల్ల అనుకుంటున్నారు? ఎవరి వల్ల అనేది అంత మాకు ఐడియా లేదు. అందరూ కృషి చేసి బాగా తీసుకొచ్చి అందరి ప్రోత్సాహంతో అయిందని మేము అనుకుంటున్నాం సార్. ఓకే, రెన్యువల్ అవ్వడం వల్ల వైద్య సేవలు ఇంకా పెరుగుతాయా? పెరుగుతాయి సార్. ఎలా ఉపయోగపడిద్ది అంటారు? అంత బీదలకంతా చాలా ఉపయోగపడుతుంది సార్. నిరుపేదలకంతా చాలా ఉపయోగపడుతుంది. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము, చాలా సంతోషం సార్. అమ్మ నమస్తే అమ్మా. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. ఏం పేరు మీ పేరు? హేమావత్ సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? పక్కన విలేజ్ టీచర్ లోపల సార్. ఓకే, ఆర్డిటి ఎటువంటి సేవలు అందిస్తుంది మీకు? ఆల్మోస్ట్ అన్నీ ఇస్తాయి సార్. ఎనీ ప్రాబ్లం, ఏమి అనిపించినా మనకి పాసిబుల్గా దగ్గరగా ఉండి రావడానికి మంచి పాజిటివ్గా ఉంటుంది సార్. అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేదలకి ఇప్పుడు ఆర్డిటి వైద్యాన్ని కానీ విద్యను కానీ అందిస్తూ ఉంది. దాంతోపాటుగా ఎన్నో సేవలు కూడా చేస్తూ ఉంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? సార్ గుడ్ అనిపిస్తుంది, చాలా బెటర్ సార్. ఏమి చేయలేము అన్న పిల్లవాళ్ళకి ఒక భరోసా లాగా బాగుంటుంది అనిపిస్తుంది సార్. నా పేదవాళ్ళకని చెప్పకూడదు సార్, ఆల్మోస్ట్ ఆల్ పీపుల్స్ అంటే రిచ్ కావచ్చు, తేడా లేదు సార్, డిఫరెంట్ ఉండదు. ఈక్వాలిటీ బాగుంటుంది సార్. ఇక్కడ ఈక్వాలిటీ బాగుంటుంది. ఓకే, ఆర్డిటి గురించి అసలు మీకు ఎలా తెలుసు సార్? అమ్మ వాళ్ళు ఇక్కడ బ్రాంచ్ వేరే బ్రాంచ్ ఉంది, అప్పటి నుంచి తెలుసు సార్ బాగా. ఓకే, మేము ఇదే బ్రాంచ్లో వేరే విలేజ్లో పుట్టామంట సార్. ఓకే, ఆర్డిటి హాస్పిటల్లోనే పుట్టారు మీరు కూడా? ఎస్ సార్, ఆర్డిటిలోనే. మరి నేను, మా సిస్టర్, ఇంకో సిస్టర్ అందరూ ఇక్కడే డెలివరీస్. ఓకే, అంటే 2021 వరకు ఆర్డిటికి విదేశాల నుంచి వచ్చేటువంటి నిధులు వచ్చేవి, కానీ 2021 తర్వాత నిధులు రావడం ఆగిపోయాయి. ఆ తర్వాత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు, గత ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత నారా లోకేష్ గారు ఆయన కృషితో, అలాగే ఆయన చొరవ వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా విదేశాల నుంచి వచ్చేటువంటి నిధులను మంజూరు చేసింది కదా, ఎలా అనిపిస్తుందండి? గుడ్ అనిపిస్తుంది సార్, మంచిది కదా సార్. ఇంతమంది పీపుల్ డిపెండ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఇది ఇలానే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు నారా లోకేష్ గారి చొరవ వల్లే మళ్ళీ నిధులు వచ్చాయి కదా? అవును సార్. మేబీ ఇది డిస్కంటిన్యూ అవుతుంది అన్న టైంలో మరి నిలబడుతుంది అనడం చాలా గుడ్ న్యూస్ సార్. ఇది బాగుంది, నారా లోకేష్. ఓకే, ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది సార్.